శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించిన ఫలితం. 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనస్సులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, అనుకున్న పనులు ఏవి జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, ఇతరతర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు వెడతాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం, త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నాం, కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని, కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండబోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూరదేశం అవ్వచ్చు, దూర రాష్ట్రం అవ్వచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు, వారి నుండి సహాయ సహకారాలు కూడా లభించగలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి వారి యొక్క చేయూత లభిస్తుంది. కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు. వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది. మీ మీద ఉన్నటువంటి ఆరోపణలుగానే తేలతాయి. ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికీ సంజాయిషి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాల్లో అనుకూలవంతమవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏలినాటి శని పూర్తయింది. మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థికపరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది. కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డాం అనుకుంటారు. కొత్త ఇంటిని, కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కళ నెరవేరుతుంది. వాహన సంబంధమైన, గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, సహోదర సహోదరి వర్గం, ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి. పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ గడియలు నడిచి వస్తాయి. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాల్లో
సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి జనాకర్షణ మీకు అనుకూలంగా మారబోతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. జ్వాలాముఖి పూసలని ధరించిన, పంచముఖి రుద్రాక్షను ధరించిన, లేక పంచముఖి రుద్రాక్షని, జ్వాలాముఖి పూసలని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విపరీతమైన జనాకర్షణ వల్ల మీరు పదవిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. హనుమంతుడి యొక్క ఆరాధన మరింత అనుకూలతని మీకు కలుగజేసే అవకాశం ఉంది. చక్కగా సుందరకాండను పారాయణ చేసుకోవటం, సుందరకాండను వినటం లేదా పఠించటం, పారాయణ చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి నువ్వుల నూనెను వితరణగా ఇచ్చిన, నువ్వుల నూనెతో హనుమంతుడి యొక్క శరీరం మొత్తాన్ని కూడా మర్దన చేసిన, అరటి తోటలో లేదా కదలీ వనంలో హనుమంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాకర్షణని మీరు పొందుతారు. అనుకూలవంతమైన ప్రభావాన్ని మీరు తప్పకుండా చూసే అవకాశం కూడా కనబడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో 2026వ సంవత్సరం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహ సంబంధమైనటువంటి విషయం, జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు, అభిప్రాయ భేదాలని ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని, నిక్కచ్చిగా ఉండాలని, సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం, అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలగటం, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయంలో పట్టు విడుపులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కొన్ని అతి ఖచ్చితత్వంతో వెళ్ళటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు, సానుకూలవంతమైనటువంటి ఫలితం ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క జన్మరాశి మరియు ద్వితీయ రాశి, అలాగే అతిచారం వల్ల మరో రాశిలో కూడా వేగవంతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రతి త్రైమాసికానికి 3 మాసాలకు ఒక్కసారి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బృహస్పతి ప్రత్యేకించి మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా ఉన్నతిని పొందబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి. ఉద్యోగంతో పాటు మీరు చేసే మరో ప్రయత్నం వల్ల ఆదాయ మార్గాల్ని తప్పకుండా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీకు అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కొంతమంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు, క్లిష్టమైనటువంటి సందర్భంలో అవన్నీ కూడా
అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, భూములకు సంబంధించిన క్రయ విక్రయాల వల్ల ఆర్థికంగా మీ యొక్క ఆస్తులు వాటి యొక్క విలువ పెరగటం వల్ల సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీతో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది. నకిలీ పత్రాలు అవ్వచ్చు, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ను పోగొట్టుకోవటం లేదా వాటిని గుర్తించుకోలేకపోవటం అవ్వచ్చు, సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి తాళం చెవులు అవ్వచ్చు, కార్యాలయానికి సంబంధించినవి అవ్వచ్చు, వివిధ లాకర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి జాతకులకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సమయం, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా కనబడుతుంది.